పూర్ణజ్ఞం పరమార్థమార్గవరదం సర్వజ్ఞపీఠాసనం సంసారార్ణవరారకం యతివరం తత్వార్థసిద్ధిప్రదం పారివ్రాజ్య శిరోమణిం శ్రుతపరం దేవీ కటాక్షాన్వితం శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 288, 289 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 288వ శ్లోకాన్ని చూసేద్దాం. మాతా పిత్రోర్మలోద్భూతం మలమాంసమయం వపుః త్యక్తా చండాలవద్దూరం బ్రహ్మీభూయ కృతీ భవ. ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. మాతాపిత్రోహ తల్లిదండ్రుల, మలోద్భూతం శుక్ర శోణితముల వల్ల జనించినదియు, మలమాంసమయం మలమాంస వికారమైన అనగా కారణమును బట్టి స్వభావం చేతను కూడాను ఏవగింపు కలిగించుకున్నది అని అర్థం అంటున్నారు ఇక్కడ పిల్లలవారు. వపుః శరీరమును, చండాలవత్ చండాలుని వలె దూరముగా, త్యక్త్వా విడిచి, దాని విషయాన్ని ఆత్మాభిమానం చెయ్యక, బ్రహ్మీభూయ అజ్ఞానకృతమగు బ్రహ్మత్వమును తొలగించుకొని నేనే బ్రహ్మను అని తెలుసుకొని అంటున్నారు ఈయన. కృతకృత్యుడవై లేదా ధీమంతుడవై భవ అవ్వు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, తల్లిదండ్రుల నుండి ఉద్భవించిన మలమాంసమయమైన ఈ శరీరం పైన అభిమానాన్ని విడిచిపెట్టి దాన్ని చండాలుని దూరంగా ఉంచినట్లుగా దూరంగా ఉంచి బ్రహ్మస్వరూపుడివై కృతకృత్యుడవవ్వు అంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శంకరాచార్యులు వాడు ఇక్కడ శరీరాన్ని ద్వేషించమని చెప్పడం లేదు, మనకి శరీర అభిమానాన్ని మాత్రం విడిచిపెట్టండి అంటూ చెప్తున్నారు. అంటే మన జీవితంలో అన్ని బంధనాల మూలం ఒకటే. ఏమిటది? ఈ శరీరమే. అది నాది అనే భావం అన్నమాట. శరీరం పుట్టకముందు నేను లేనా? ఉన్నాను. సుషుప్తిలో శరీర స్మృతి లేకపోయినా నేనున్నానా? ఉన్నాను. శరీరం మారుతున్నా నేనున్నాను అనే ఎరుక మనకి, నేనున్నాను అనే శరీరం మారుతున్నా నేను ఉన్నాను అనే ఎరుక మనకి మారడం లేదు. అయితే నేను శరీరం కాను. అందుకే శంకరాచార్యులు వారు శరీరం యొక్క నిజస్వరూపాన్ని గుర్తు చేసుకోండి. ఈ శరీరం ఎంత అందంగా కనిపించినా దాని నిర్మాణం అంటే రక్తం, మాంసం, ఎముకలు, మధ్య, మలమూత్రాలతో నిండి ఉంది. దీన్ని ద్వేషించమని కాదు, దీనిపైన మోహం పెంచుకోవద్దు అంటూ చెప్తున్నారు. అలాంటివన్నిటి అందరి శరీరాల్లో కూడాను ఉంటాయి కాబట్టి ఇది ప్రత్యేకంగా గొప్పదైనదేమీ కాదు అంటూ ఆయన దాని గురించి మోహాన్ని పెంచుకోవద్దు అంటూ చెప్తున్నారు. భగవద్గీతలో ఆ ముక్కని మనకి శ్రీకృష్ణ పరమాత్మ, మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వాటిని ధరించినట్లుగా దేహి పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందుతాడు అంటూ, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి అంటూ ఉంటారు అందులో. అంటే శరీరము ఒక వస్త్రము, నువ్వు వస్త్రము కాదు, నువ్వు ఆత్మ అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి క్షేత్రజ్ఞశ్చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటారు. శరీరం క్షేత్రం, నువ్వు క్షేత్రజ్ఞుడివి.
క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఒకటి ఎప్పటికీ కావు. అన్నమయ ఆత్మ అంటుంది తైత్తరీయం. అన్నమయ కోశ వివరణలో ఈ స్థూల శరీరం అన్నంతో ఏర్పడింది, అన్నంతో పెరుగుతుంది, అన్నంలో లయమవుతుంది, కాబట్టి ఇది నిత్యాత్మ కాదు అంటూ మనకి అక్కడ తేలుస్తారు. అసంగోహ్యం పురుష అంటుంది బృహదారణ్యకం. ఈ ఆత్మ అసంగం, అసలు దేనికి అంటుకోదు అంటూ చెప్తుంది. మనకి వీటన్నిటినీ మించి మన వేమనల వారు తనువు నశ్వరమని తలపోసి చూచిన మనస్సు మోహములను మానునయ్యా, తెలిసియుండేవాడే తేజోవంతుడయ్యా విశ్వధాభిరామ వినురవేమ అంటారు ఆయన. శరీర నశ్వరం నిజంగా గ్రహించిన వాడికి మోహం పోతుంది అంటూ, అప్పుడు అతడు జ్ఞాన మార్గంలో ముందుకెళ్తాడు అంటూ. 16 సంవత్సరాల వయసులో రమణ మహర్షికి ఒకసారి మరణ భయం కలిగిందిట. అప్పుడు ఆయన తన శరీరాన్ని చూసి, సరే ఈ శరీరం చనిపోయింది అనుకుందాం, కానీ ఈ మరణాన్ని గమనిస్తున్న నేనెవరు? అక్కడే ఆయనకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అంటూ ఉంటారు. శరీరం పడి ఉంది, కానీ దాన్ని గమనిస్తున్న చైతన్యం వేరుగా ఉంది. అదే ఈ శ్లోకానికి సారం అంటున్నాం అని ఇక్కడ శంకరుల వారు చెప్తున్నారు. ఒక వ్యక్తి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఇది నేను అని అనుకుంటాడు, అది అజ్ఞానం. ప్రతిబింబం అతనిది, కానీ అతను కాదు. అలాగే శరీరం నీ ఉపాధి, నీ సాధన, కానీ నువ్వు కాదు. చండాలవద్దూరం అన్నారు అనే పదాన్ని సామాజిక కోణంలో మనం చూడకూడదు. ఇక్కడ శంకరాచార్యులు వాళ్ళు చెప్పే భావం అభిమానాన్ని దూరంగా పెట్టు అని. విషపూరితమైన పదార్థాన్ని చేతిలో పట్టుకుంటే జాగ్రత్త పడినట్లే దేహాభిమానాన్ని కూడా దూరంగా ఉంచాలి అని. శరీర సంరక్షణ చెయ్యాలి, కానీ శరీరమే నేననే అనుకోకూడదు. శరీరం నశ్వరమైన ఉపాధి మాత్రమే, దేహాభిమానమే బంధనము. శరీరాన్ని ద్వేషించకుండా దానిపైన ఉన్న ఇది నేనే అనే మోహాన్ని విడిచిపెట్టాలి అన్నది ఈ శ్లోకం మనకి నేర్పిస్తుంది అన్నమాట. దీని తర్వాత మనం మరొక శ్లోకాన్ని కూడా విందాం. ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని విలాప్యాఖండభావేన తూష్ణీభవ సదా మునే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతిపదార్థం హే మునే, ఓ ముని, ఘటాకాశము, ఘటాకాశమును మహాకాశం ఇవ, మహాకాశం నందువలె ఆత్మానం, ఆత్మను పరమాత్మని, పరమాత్మయందు విలాప్య అంటే విలీనము చేసి, అఖండ భావేన, అఖండ రూపంతో సదా ఎల్లప్పుడూ, తూష్ణీం భవ ఊరుకుండు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. కుండలోని ఆకాశం మహాకాశంలో లీనమైనట్లుగా జీవాత్మ భావాన్ని పరమాత్మలో లీనపరిచి అఖండ బ్రహ్మభావంతో ఎల్లప్పుడూ మౌనంగా ఉండు ఓ ముని అంటూ చెప్తున్నారు. ఇంతవరకు మనకి శంకర్ల వారు దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి, వాసనలు నశింప చేసుకోవాలి, మహావాక్యార్థాన్ని గ్రహించాలి, ఆ తర్వాత ఆత్మనిష్టలో నువ్వు ఉండాలి అంటూ చెప్పారు. ఇప్పుడు ఆ సాధన యొక్క ఫలాన్ని ఏం చెప్తున్నారు అంటే, మనకు నేను అనే భావం ఉంది, అది నిజానికి శుద్ధ చైతన్యం, కానీ శరీరం అనే కుండలో బంధించినట్లుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల నేను చిన్నవాడిని, నేను బాధపడుతున్నాను, నేను పరిమితుడిని అని అనిపిస్తుంది. కానీ కుండలోని ఆకాశం నిజంగా చిన్నదా? లేదు, కుండ చిన్నది, ఆకాశం కాద చిన్నది. అక్కడ కుండ పగిలినప్పుడు కుండాకాశం ఎక్కడికి పెడుతుంది? మహాకాశంలోనే కలుస్తుంది. నిజానికి అది ఎప్పుడూ మహాకాశమే. కుండ అనే ఒక పాత్రను సృష్టించి ఆ ఉపాధి వల్ల మాత్రమే దాన్ని వేరు చేశాం. అలాగే జీవుడు బ్రహ్మలో కలవడం కాదు, జీవుడు ఎప్పుడూ బ్రహ్మే. అజ్ఞాన రూప ఉపాధి తొలగినప్పుడు ఈ సత్యం మనకి స్పష్టమవుతుంది అంటారు. భగవద్గీతలో మనకి సర్వభూతస్థాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. అందులో అన్ని భూతాల్లో ఆత్మను, ఆత్మలో అన్ని భూతాలని చూస్తాడు. ఇది అఖండ భావం అంటూ. సర్వభూతేషు ఏ నైకం భావం అవ్యయం ఈక్షితం అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటారు ఆయన. భిన్నమైన వాటిల్లో అభిన్నమైన ఒక సత్యాన్ని దర్శించడమే సాత్విక దర్శనం అంటారు. శంకరాచార్యులు వారు చెప్పిన అఖండ భావం ఇదే అన్నమాట. ఇక్కడ మనకి యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాది విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అంటారు. నదులు తమ పేర్లు రూపాలు వదిలి సముద్రంలో లీనమైనట్లుగా జ్ఞాని నామరూపాభిమానాన్ని విడిచిపెట్టేసి పరబ్రహ్మ స్వరూపంలో నిలుస్తాడు అంటూ మనకి ముండకోపనిషత్తు చెప్తుందన్నమాట. అలలు
సముద్రానికి ఎలా వేరు కావో అలాగే అంటూ మనకి యోగ వాసిష్ఠ ఉదాహరణ, బంగారు ఆభరణాల ఉదాహరణలు ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ తూష్ణీం భవ అన్న పదాన్ని వాడారు. అంటే ఏంటి, ఇక్కడ మాట్లాడవద్దు అని అర్థం కాదు. ఇక్కడ మౌనం అంటే మనస్సు యొక్క మౌనంలో దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్తారు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటారు. పరబ్రహ్మతత్వం యొక్క అంతిమ బోధ మౌనమే. ఎందుకంటే భేదం ఉన్నప్పుడు మాత్రమే మాట అవసరం. అఖండ సత్యంలో ఎవరెవరితో మాట్లాడతారు? రమణ మహర్షి వద్దకు వచ్చిన అనేక మంది భక్తులు ఒక అనుభవం ఆయన చెప్తుంటారు. ఆయన దగ్గర కూర్చుంటే ప్రశ్నలు మర్చిపోయేవాళ్ళం అంటూ వాళ్ళు. ఎందుకంటే ఆయన మౌనం మాటల కన్నా గొప్ప బోధ అంటూ. నేను కుండాకాశం కాదు, ఈ శరీరం కుండ, నేను కుండాకాశం కాదు, నేను మహా ఆకాశ స్వరూపుణ్ణి, నేను పరిమిత జీవుణ్ణి కాదు, నేను అఖండ చైతన్యాన్ని అనే భావం మనకి స్థిరమైనప్పుడు మనసు సహజంగానే నిశ్శబ్దం అయిపోతుంది అంటున్నారు శంకర్ల వారు అన్నమాట. ఉపాధి భ్రాంతి తొలగినప్పుడు అఖండ సత్యం మాత్రం మిగిలిపోతుంది అంటూ జీవభావాన్ని పరమాత్మలో లీనపరిచి అఖండ బ్రహ్మభావంతో ఎల్లప్పుడూ మౌనంగా ఉండు ఓ ముని అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. చాలా చక్కటి శ్లోకాల్ని మనం ఈరోజు వినడం జరిగింది. అందుకే బాలమురళీకృష్ణ వారు కూడాను మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటూ చక్కటి పాటని మనకు అందించారు. వీరందరినీ, మహానుభావులందరినీ మనం గుర్తు చేసుకుంటూ మరోసారి వాళ్ళందరికీ ప్రణమిల్లి మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనస తెగిన పతంగానివే. ఎందుకు వలచేవో, ఎందుకు వెరచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మానవమే భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. సెల నీవు, కూరుమి బల నీవు, కోర్కెల సెల నీవు, కూరిమి వల నీవు, ఊహల ఉయ్యాలవే మనస మాయల తెయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనస,
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కలలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనసా.